పవన్ సారు మీరే కాపాడాలంటూ పిఠాపురం మహారాజా మేనకోడలు ఆమె కుమారులు విడుదల చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తాముంటున్న ఇంటిని కొంతమంది దౌర్జన్యంగా వచ్చి ఖాళీ చేయాలని బెదిరించినట్టు వారు ఆరోపించారు. వీరి వెనుక కొందరు నాయకులు ఉన్నారని, పోలీసులు పట్టించుకోవడం లేదని, పవన్ కళ్యాణ్ తమకు న్యాయం చేయకపోతే చావే శరణ్యమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు నమస్కారం. నేను 50 సంవత్సరాల నుంచి ఇంట్లోనే ఉంటున్నాను. మా తల్లి గారి వయసు 78 సంవత్సరాలు. 78 సంవత్సరాలు ఆవిడ పెళ్ళైన దగ్గర నుంచి ఆవిడ ఎక్కడే ఉంటున్నారు. ఈ ఆస్తి మాది. కాకపోతే ఈ ఆస్తి మీద వేరే వాళ్ళు అందరూ వచ్చి అటాక్ చేస్తున్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా గల వీధిలో మహారాజా కోడలు విన్నపాల చంద్రలేఖ తన 2 కుమారులతో కలిసి నివాసం ఉంటున్నారు. 1970 నుంచి ఇదే ఇంట్లో నివాసం ఉంటున్నారు. దీనిపై వివాదం ఏర్పడగా 1974లో కోర్టు ద్వారా డిక్రీ పొందారు. ఇదిలా ఉండగా 2 నెలల క్రితం ఈ ఇంటిని తాము కొనుగోలు చేశామంటూ ఒక మహిళ జిగటాల లక్ష్మితో పాటు కొందరు వ్యక్తులు వచ్చి చెప్పడంతో పాటు ఖాళీ చేయాలని డిమాండ్ చేశారు. ఇది తమ ఇల్లని మీకు ఎవరమ్మారని ప్రశ్నించగా వినకుండా తమపై 2-3 సార్లు వచ్చి దౌర్జన్యం చేయడంతో పాటు తనను ఇంటి నుంచి బయటకు లాగి మెడలో చైన్ లాక్కుని పోయారని చంద్రలేఖ ఆమె కుమారులు తెలిపారు. వీరికి కొందరు నేతలు సహకారం చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై తాము జిల్లా ఎస్పీకి, పిఠాపురం పోలీసులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, తమపై దౌర్జన్యం చేసిన వారికే సపోర్ట్ చేస్తున్నారని తెలిపారు. మేము ఇక్కడ 50 ఏళ్ళ నుంచి ఉన్నాం. పెళ్ళి ఇక్కడే అయ్యింది, పిల్లలు ఇక్కడే పుట్టారు. మేము ఎటు బాగలేదు, ఇక్కడే ఉన్నాం. ఈ పవన్ కళ్యాణ్ గారి స్కందాలు ఇలా జరుగుతుందంటేనే బాధగా ఉంది. ఏమి ఇలాగ మేము చేసాం, మేమేం తప్పు ఏం చేయలేదు. ఎవరిని డబ్బు వాళ్ళు అడుక్కోలేదు, ఎవరి డబ్బు మేము తీసుకోలేదు. కొట్టడం కూడా కొట్టేశారు వచ్చి. ఆ గదిలో ఉంటే యువతలకు లాక్కొచ్చి నా మెడలో గొలుసు ఉంటే ఆ గొలుసు కూడా లాక్కుని పోయారు. ఏం చెప్పం, మా కర్మ అనుకున్నాం, అనుభవించాం, ఊరుకున్నాం. తమపై SC/ST కేసు పెడతామని బెదిరిస్తున్నారని చెప్పారు. 5.5 దశాబ్దాలుగా తాముంటున్న ఇంటిని బలవంతంగా ఖాళీ చేయించి ఆక్రమించుకోవాలని ప్రయత్నిస్తున్నారని, తమకు పవన్ కళ్యాణ్ న్యాయం చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను కోరుతూ మహారాజా మేనకోడలు విన్నపాల చంద్రలేఖ, కుమారుడు మాధవరావులు వీడియో ద్వారా కోరారు. ప్రాపర్టీ మాది, మా పెదనాన్న గారిది. ఒక 70 సంవత్సరాల నుంచి ఉంది సార్ ఈ ప్రాపర్టీ. అయితే 70 సంవత్సరాల నుంచి జరుగుతుండగా 1972లో కోర్టులో వేసారండి వాళ్ళు. మీ ప్రాపర్టీ కాదు, ఇది మాది, మీరు అద్దెకుంటున్నారని కోర్టులో అయితే కోర్టు వారు 1974లో ఈ జడ్జిమెంట్ ఆర్డర్ ఇచ్చారండి. ఈ ప్రాపర్టీ మీది, ఎవరిదే కాదు, ఈ వాటా మీది, ఆ వాటా ఒకటే వాళ్ళది, మొత్తం ఇల్లు అంతా వాళ్ళది కాదు, సగభాగం మీది అని చెప్పి ఇచ్చిన దగ్గర నుంచి ఆ రోజు నుంచి గొడవలు పెడతానే ఉన్నారండి. రీసెంట్గా మా పేరున ప్రాపర్టీ ఉంది, మీరు ఖాళీ చేయండి అని చెప్పి పోలీస్ స్టేషన్ ద్వారా వారికి కౌలు పంపించారు. పోలీస్ స్టేషన్లో పోలీసు వారు ఏం యాక్షన్ తీసుకోలేదండి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తమకు న్యాయం జరగకుంటే చావే శరణమని వారు తెలిపారు. తమ ఇంటిని కాపాడాలని, రక్షణ కల్పించాలని వారు చేస్తున్న వినతి సంచలనంగా మారింది.